ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వివిధ కోర్సుల నిర్వహణ కోసం పనిచేస్తున్న అడ్హాక్ అధ్యాపకుల్ని తొలగించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఏడాదికి 60 కోట్ల రూపాయల ఆదాయాన్ని తెచ్చే పలు కోర్సుల్లో పనిచేస్తున్న 12 మంది అడ్హాక్ అధ్యాపకులను ఇటీవల ఏయూ యాజమాన్యం తొలగించింది. దీంతో వీళ్లు హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు 2026 జూన్ 29న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ వీరి సేవలను కొనసాగించాలని ఆదేశించింది. కాంట్రాక్ట్ లేదా అడ్హాక్ ఉద్యోగులను మరో కాంట్రాక్ట్ లేదా అడ్హాక్ ఉద్యోగులతో భర్తీ చేయరాదని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఈ ఆదేశాలు వెలువడ్డాయి. నూతన విద్యా విధానంలో భాగంగా స్థూల నమోదు నిష్పత్తి పెంపు లక్ష్యంతో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఫుడ్ టెక్నాలజీ, అలాగే స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్లో MBA, BBA స్వయం సహాయక కోర్సులను ప్రారంభించింది. ఈ కోర్సుల ద్వారా విద్యార్థులకు ప్రైవేటు విశ్వవిద్యాలయాలతో పోలిస్తే తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్య అందించడంతో పాటు విశ్వవిద్యాలయానికి గణనీయమైన అంతర్గత ఆదాయం సమకూరుతోందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ కోర్సులకు వార్షిక ట్యూషన్ ఫీజు సుమారు 2 లక్షలుండగా ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో ఇదే తరహా కోర్సులకు సుమారు 4 లక్షల వరకు ఫీజు వసూలు చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం CSE స్వయం సహాయక విభాగంలో సుమారు 2500 మంది విద్యార్థులు, ECEలో 240 మంది, స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్లో MBA, BBA కోర్సుల్లో కలిపి సుమారు 600 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ కోర్సుల ద్వారా విశ్వవిద్యాలయానికి ఏటా సుమారు 60 కోట్ల అంతర్గత ఆదాయం సమకూరుతున్నట్టు తెలుస్తోంది. బోధన కోసం జాతీయ స్థాయి ప్రకటనల ద్వారా అడ్హాక్ అడ్జంక్ట్ విధానంలో అధ్యాపకులను నియమించారు. వారి వేతనాలు పూర్తిగా స్వయం సహాయక కోర్సుల ద్వారా సమకూరే నిధులతోనే చెల్లిస్తున్నారు. 2023 నుంచి వారి సేవలను 3 దఫాలుగా పొడిగించగా నియమితులైన వారందరూ డాక్టరేట్ పట్టాలు కలిగి ఉండి ఎంపిక కమిటీ ద్వారా నిబంధనల ప్రకారం ఎంపికయ్యారు. అయితే తాజాగా వారి సేవల పొడిగింపును ఏయూ యాజమాన్యం నిలిపివేసి వారి స్థానంలో గంటల వారీ గెస్ట్ ఫ్యాకల్టీ నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేసినట్టు తెలుస్తోంది. ఈ నియామక ప్రక్రియలో కేవలం 12 మంది మాత్రమే ఇంటర్వ్యూకు హాజరయ్యారని, వారిలో ఎవరికీ డాక్టరేట్ అర్హతలు లేదా బోధనానుభవం లేదని సంబంధిత వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన సుమారు 12 మంది అడ్హాక్ అధ్యాపకులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఇచ్చిన స్పష్టమైన ఉత్తర్వుల కాపీలతో అధ్యాపకులు బుధవారం తమ విధుల్లో చేరేందుకు ఆయా విభాగాలకు వెళ్లారు. అయితే ఆంధ్ర యూనివర్సిటీ యాజమాన్యం వారికి చేదు అనుభవాన్ని మిగిల్చింది. విధుల్లో చేర్చుకునేందుకు అక్కడి అధికారులు నిరాకరించారు. ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని, వారు చెబితేనే విధుల్లోకి తీసుకుంటామని విభాగాధిపతులు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను, రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన స్పష్టమైన మధ్యంతర ఉత్తర్వులను సైతం ధిక్కరిస్తూ ఏయూ యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇది ముమ్మాటికి కోర్టు ధిక్కరణే అవుతుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.